మిత్రులారా, 7 సంవత్సరాల తర్వాత మన భారత ప్రధాని చైనా గడ్డ మీద అడుగుపెట్టారు. సందర్భం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం. సందర్భం ఇదే అయినప్పటికీ ఈ సందర్భం ఏ నేపథ్యంలో వచ్చిందో మనందరికీ తెలుసు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతూ భూగోళం మీద ఉన్న ప్రతి దేశం మీద నా ఇష్టం వచ్చినట్టు పన్నులు విధిస్తాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అనే రేంజ్లో ఆయన రెచ్చిపోతున్నాడు. అందరికంటే ఎక్కువగా వెంటబడి తరుముతూ వేటాడుతూ ఉన్నది ఆయన ఇండియాని. ఈ సందర్భంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అల్టిమేట్గా మన దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మన భారత ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టేటటువంటి వ్యాఖ్యలు, అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. డిప్లొమాటిక్గానే వ్యవహరించాలి. అమెరికాతో పూర్తిగా సంబంధాలు చెడగొట్టుకోవడం అనేటటువంటిది భారత ప్రయోజనాలకు అంత మంచిది కూడా కాదు. అట్ ది సేమ్ టైం అమెరికా అజమాయిషీలోకి పూర్తిగా అమెరికా అదుపాజ్ఞల్లోకి ఇండియా వెళ్ళిపోవడం కూడా మన దేశానికి అంత శ్రేయస్కరం కాదు. సో ట్యాక్ట్ఫుల్గా వ్యవహరించాలి. ఒకప్పుడు అలీన విధానాన్ని మనం పాటించాం కాబట్టి ఇప్పుడు అది అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సరే, మన ఏలికలు మన నాయకులు గుర్తు చేసుకోవాలి, మళ్ళీ ఆ దారి పట్టాలి. అయితే ఈ సందర్భంగా అమెరికా ఏ విధంగానైతే తన పెత్తనంలోకి భారత్ని తీసుకోవాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందో, ఈ నేపథ్యంలో ఇప్పుడు షాంఘైలో జరుగుతున్నటువంటి ఈ శిఖరాగ్ర సమావేశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ సందర్భంగా భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం, రష్యా అధినాయకుడు పుతిన్తో కానీ లేదా చైనా ప్రైమ్ మినిస్టర్తో కానీ వీళ్ళందరితో కూడా బయలేటరల్ చర్చలు సాగించడం అనేటటువంటిది, ఈ చర్చలు సఫలం కావాలని మన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ఎవరితో ఎలాంటి సంబంధాలు పటిష్టం చేసుకోవాలి, ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఎంత దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజిక్గా వ్యవహారం చేయాల్సినటువంటి విషయాలు. చాలా సందిగ్ధమైన సంక్లిష్టమైనటువంటి సమయంలో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. చైనా ఇక మనకు దిక్కు, చైనా శరణం, ఆ శరణంలోకి మనం వెళ్ళిపోయామా, చైనా తప్ప ఇక మనకి మరో దిక్కు లేదా అనేటటువంటి ఇలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా కీలకమైనటువంటి సందర్భం నేపథ్యం కాబట్టి ఇప్పుడు షాంఘైలో జరుగుతున్నటువంటి ఈ శిఖరాగ్ర సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే చైనాతో స్ట్రాటజిక్గా మనకు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది అవసరం ఉంది. పక్కలో బల్లెంలా పాకిస్తాన్ ఉన్నంతకాలం మనకు కావాలి. అలాగే నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావా లేదా, లేకపోతే మొత్తం నిన్ను గుంజి పాడేస్తాను, ఈడ్చి పాడేస్తాను, అదిం పాడేస్తానని బెదిరిస్తున్నాడే అమెరికా. వాడిని ఖబర్దార్ అనగలిగే అంత కెపాసిటీ మనకు రావడానికి కూడా చైనాతో ఈ రోజున మనకు సంబంధాలు కావాలి. ఒక్కసారి ఈ వీడియోలో మనం పూర్వాపరాలని చర్చించుకుందాం. ఇది జరుగుతున్నటువంటి ఈ సమావేశం ట్రంప్ మొత్తం భూగోళాన్ని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నాల నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి ఇది చాలా కీలకమైందనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇందులో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. చైనా ప్రయోజనం చైనాకుంది. వరల్డ్ ట్రేడ్ విషయంలో మొత్తం చైనా తన వాణిజ్య సంబంధాలని ప్రపంచ దేశాలతో విస్తరించుకునేటటువంటి క్రమంలో చైనాకుండే ప్రయోజనాలు చైనాకున్నాయి, రష్యాకుండే ప్రయోజనాలు రష్యాకున్నాయి, భారత్కుండే ప్రయోజనాలు భారత్కున్నాయి. సో ఎవరి ప్రయోజనాలకు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఎంతవరకు స్నేహ సంబంధాలు ఉండాలి అనేటటువంటి విషయాన్ని తేల్చుకునేటటువంటి కీలక సమయంలో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఈ సందర్భంగా చైనా భారత్ కోఆపరేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్, ఇది చైనాతో భారత్కి ఉన్నటువంటి సంబంధాల చరిత్ర.
సో ఈ ఒక్క నిమిషం మనం గతం నుంచి ఇప్పటి వరకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చైనాకి భారత్కి మంచి వాణిజ్యపరమైన సాంస్కృతికపరమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే ఆదాన ప్రధానమైన ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి శతాబ్దాలుగా కొనసాగింది. గౌతమ బుద్ధుడు ఆయన బోధనలు మన దగ్గర నుంచే చైనాకి వెళ్ళాయి. ఠాగూర్ లాంటి వాళ్ళు కల్చరల్ బాండింగ్ కోసం ఇక్కడ నుంచి చైనా పర్యటించిన సందర్భాలు ఉన్నాయి. సో అంతేకాదు, హిందీ చీనీ భాయి భాయి 1950లో అక్కడ చైనా రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత భారతదేశం కూడా చైనాతో మంచి సంబంధాలే ఉంది. హిందీ చీనీ భాయి భాయి అనే నినాదాన్ని మనం మర్చిపోగలమా? పంచశీల అగ్రిమెంట్ని మనం మర్చిపోగలమా 54లో? కానీ దురదృష్టవశాత్తు పొరుగు దేశాలతో మనకు కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే పొరుగు దేశాలతో మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి. సో బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటిది వచ్చింది 62లో. దానితో హిందీ చీనీ భాయి భాయి అలా హిందీ చీనీ దుష్మన్ అయిపోయారు. ఆ కాన్ఫ్లిక్ట్ కొంతకాలం కొనసాగింది. అయితే మళ్ళీ ఆ పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడం కోసం 80s నుంచి మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. వాతావరణం బాగానే ఉంది అనుకుంటున్నటువంటి తరుణంలో 2017లో ఈ డోక్లాం కాన్ఫ్లిక్టు, అలాగే 2020లో గాల్వాన్ కాన్ఫ్లిక్టు, ఈ 2 కాన్ఫ్లిక్టులతో మళ్ళీ భారత్ చైనాల మధ్య ఒక కోఆపరేషన్ తగ్గిపోయి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిదే పెరిగింది. ఘర్షణ వాతావరణమే పెరిగింది. ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోవడం అనేటటువంటిది పెరిగింది. సో ఈ వాతావరణం అనేటటువంటిది ఇలాగా కొనసాగుతూ ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి పోయి ఒకరిని ఒకరు అనుమానించుకునే ధోరణి ఎక్కువగా పెరుగుతూ వస్తూ ఉంది. మళ్ళీ కాస్త స్నేహహస్తాలు చాపుకునే సమయం ఇప్పుడు వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో చైనా అటు పాకిస్తాన్ రెండిటి మధ్య చాలా సంబంధం గాఢంగా అల్లుకుపోయిందండి. చైనా చాలా తెలివిగా చేసినటువంటి పని ఏమిటి అంటే ప్రపంచ దేశాల ఘర్షణలో, ప్రపంచ దేశాల యుద్ధాలలో తను జోక్యం చేసుకోకుండా కేవలం తన వాణిజ్యపరమైనటువంటి సంబంధాల విషయంలోనే స్పందిస్తూ, అలాగే కేవలం తన సైనిక శక్తిని, తన ఆర్థిక శక్తిని బలోపేతం చేసుకుంటూ మరింత స్ట్రెంగ్థన్ చేసుకుంటూ ఇన్ని దశాబ్దాలుగా వచ్చింది. సో ఈ రోజున చైనా అమెరికాకి నువ్వేంటి, నీ లెక్కేంటి, పో అవతలకు అనేటటువంటి స్థితికి చైనా ఈ రోజున వచ్చింది. అంటే తనను తాను ఎంత వ్యూహాత్మకంగా బలోపేతం చేసుకుందో వాణిజ్యపరంగా, సైనిక పరంగా, ఆర్థిక పరంగా చూసుకోండి. సో ఇదంతా పక్కన పెడితే మనతో సంబంధాలు చెడిపోతూ, అప్పుడప్పుడు బాగుపడుతూ, ఎక్కువగా చెడిపోతూ ఉన్న ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో బాగా గట్టి పడిపోయినాయి చైనాకి. ఇది ఎందుకు జరిగింది ఏమిటి అనేటటువంటిది మన వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నమాట. సో ఎంత బాగా గట్టిగా ఘనంగా బలపడిందంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ గ్వదర్ పోర్టును, అలాగే చైనాలో ఉన్నటువంటి జిన్జియాంగ్ ప్రాంతం, ఈ 2 ప్రాంతాల మధ్య 3000 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్ తయారవుతుందండి. వాస్తవానికి అది ముందు $46 బిలియన్, ఇది ఇప్పుడు $60 బిలియన్ ఖర్చుకు పెరిగింది. అది అవుతూ వస్తుంది. అంటే ఏమిటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ 3000 కిలోమీటర్లు రైల్వేస్ రూపంలో, రోడ్ల రూపంలో, పోర్టుల రూపంలో, నౌకాశ్రయాల రూపంలో ఉంటుంది. సో ఇది పాకిస్తాన్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఆ వ్యవసాయ ఆధారిత దేశాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు పరుగులు తీయించడానికి చైనా ఇస్తున్నటువంటి సహకారం అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ని బలోపేతం చేయడం కోసం చైనా చేస్తున్నటువంటి సహకారం. అయితే ఇందులో చైనాకి ఏమిటి ప్రయోజనం అంటే చైనాకి అరేబియా సీకి కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, ఆఫ్రికా కానీ డైరెక్ట్ యాక్సెస్ వస్తుందన్నమాట దీని ద్వారా, ఈ కారిడార్ ద్వారా. సో ఇది మిత్రులారా, ఇది మనం చాలా
గమనంలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్తో సత్సంబంధాలు ఎంత ప్రగాఢంగా, ఎంత బలోపేతంగా పటిష్టం కావడానికి చైనాతో, మనతో సంబంధాలు ఎప్పుడూ కూడా ఇటు ఘర్షణ అటు కోఆపరేషన్ ఇదే రేంజ్లో కొనసాగుతూ ఉండటం అనేటటువంటిది మనకు మంచిది కాదు. సో ఈ విషయంలో ఇక్కడ ఒక్క విషయాన్ని ఆలోచించుకోవాలి మనం. అమెరికా మనతోనూ అటు పాకిస్తాన్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుంది కదా. కాబట్టి ఈ రోజున చైనాతో అమెరికాకు చెడింది కాబట్టి భారత్ను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది కాబట్టి అమెరికా గుప్పిట్లోకి మనం పూర్తిగా వెళ్లకుండానే, అట్ ది సేమ్ టైం అమెరికాని దూరం చేసుకోకుండానే చైనా మన నుంచి కంప్లీట్గా దూరం అయిపోయి పాకిస్తాన్కి మాత్రమే దగ్గరయ్యేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం కూడా మనకు చాలా అవసరం, అత్యంత కీలకం. సో జియోపొలిటికల్గా ఆలోచించిన, వాణిజ్యపరంగా, సాంస్కృతిక పరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఆలోచించినా మనకు చైనా ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికానే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి వచ్చిందంటే, అలాంటి చైనాతో మనకు ఘర్షణ కంటే స్నేహ సంబంధాలే ముఖ్యము. పాకిస్తాన్ని దృష్టిలో పెట్టుకున్నా, అమెరికాని దృష్టిలో పెట్టుకున్నా మనకు అవసరం. అటు రష్యాతోనూ మనకు మంచి సంబంధాలు ఉండనే ఉన్నాయి, అమెరికాతో మన సంబంధాలు చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా బెదిరింపులకు లొంగకుండా మనం ఉండాలి, ధైర్యంగా నిలబడాలంటే చైనా అవసరం అనేటటువంటిది మనకి ఉంది. సో ఈ కీలకమైనటువంటి సందర్భంలో మన నాయకులు ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఎలాంటి ఎత్తుగడలు అనండి, ఎలాంటి ప్రణాళికలు అనండి, లేదా ఎలాంటి సత్సంబంధాలు అనండి చైనాతో, ఏమైనా సరే ఎలాంటి పదబంధాలు మనం వాడినా సరే పటిష్టమైనటువంటి బంధం భారత్కి చైనాతో అనివార్యము. జియోపొలిటికల్గా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, సాంస్కృతికంగా చూసుకున్నా మన స్వావలంబనతో మనం నిలబడాలి అంటే అమెరికా లాంటి వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా, ఇటు పాకిస్తాన్ అదిరింపులకు, అణుబాంబు బెదిరింపులకు మనం లొంగకుండా మనం స్వతసిద్ధంగా ఉండాలి అంటే చైనాతో స్నేహ సంబంధాలు ఉండాలి. అలాగని చైనాతో మనం రాజీ పడిపోయి చైనా సరిహద్దులో దురాక్రమణకు పాల్పడితే దానికి సాగిల పడిపోయి పాదదాసోహం అయిపోవాలని మాత్రం ఎవరు చెప్పరు. ఈ సందర్భంగా ఇది గుర్తుపెట్టుకోవాలంటే చైనాతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూనే చైనాతో మన సంబంధాలను మాత్రం చాలా దృఢంగా చేసుకోవాలండి. ప్రస్తుతం వరల్డ్ ఆర్డర్ అంతా కూడా మారిపోతుంది. ఒకప్పుడు అమెరికా, రష్యా ఈ రెండు అగ్రరాజ్యాలు, తర్వాత అమెరికా నేను ఒక్కడే, ఇంకెవరూ లేరు, నాదే ఆధిపత్యం అనుకున్నటువంటి మొత్తం ఆ ఆధిపత్య ధోరణిని నిలువున బద్దలు కొట్టింది చైనా ఈ రోజున. కాబట్టి చైనా అటు అమెరికా, మధ్యలో రష్యా, ఈ వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా మారిపోయిందో చూడండి. మనం చూస్తూ ఉండగానే ఈ మారుతున్న వరల్డ్ ఆర్డర్లో మనం ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఏం చేయాలి, చైనాతో ఎలాంటి రిలేషన్లో ఉండాలి మనం అనేటటువంటిది చాలా కీలకం. కాబట్టి మన నాయకులు ఇదంతా కూడా గుర్తెరిగి చర్యలు తీసుకుంటారని, అడుగులు ముందుకు వేస్తారని ఆశిద్దాం. ఇలాంటి విపత్కర క్లిష్టమైనటువంటి సమయాల్లో, సందర్భాల్లో మనం అవాకులు చవాకులు పేలకూడదు. భారత స్వావలంబన, స్వతసిద్ధి, స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం ఇవి కాపాడుకోవడానికి మన వాళ్ళు మంచి చర్యలు తీసుకోవాలి. చరిత్రను ఒకసారి పునరాలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనకి ఎంతవరకు ఏ చర్యలు అవసరమో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, స్వార్థం అనేది విడనాడి జాతీయవాదం అనేటటువంటిది ఎందుకు వచ్చింది మన దేశంలో, మన దేశంలో జాతీయవాదాన్ని ఎందుకు ముందుకు తెచ్చారంటే కొందరు రాజకీయ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని తీసుకొచ్చారు. జాతీయవాదానికి ఎప్పుడూ కూడా ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా శత్రువులు ఉండాలి. శత్రువులు లేకపోతే జాతీయవాదానికి, దేశభక్తికి ఒక అర్థం లేదనమాట. ఇలాగ మనం శత్రువుల్ని సృష్టించుకోవడం కోసం, అంటే మన సింహాసనాలు కాపాడుకోవడం కోసం ఇరుగు పొరుగున శత్రువుల్ని మరింతగా సృష్టించుకొని శత్రుత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది
కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఇంటర్నల్గా నువ్వు రాజకీయంగా ఏమి చేస్తున్నావో అది నీ దేశ భవిష్యత్తుకు సంబంధించి చాలా కీలకంగా మారుతుంది, కీలకమైన పరిణామం అవుతుంది. అందుకనే ఈ జాతీయవాదాలు గీతీయవాదాలు వీటినన్నింటినీ కూడా పక్కన పెట్టి దేశ ప్రయోజనమే ప్రధానంగా అడుగులు ముందుకు వేయాలి. అలా వేస్తారు మన నాయకులని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.